తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే అంగన్వాడీలో 15,000కు పైగా పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక మిగతా శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించిన పనిలో నిమగ్నమైంది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీని కూడా నియమించింది. అలానే గురుకులాల్లో వివిధ విభాగాల్లో ఉన్నటువంటి 3,000కు పైగా పోస్టుల్ని భర్తీ చేస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే ఆర్టీసీ కూడా ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. త్వరలోనే ఆర్టీసీలో 1743 ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. సుమారు 12,000 పైచీలకు ఉద్యోగాలు భర్తీ చేయబోతుందని సమాచారం. ఇక ఆ వివరాల్ని ఒకసారి మనం చూసినట్లయితే గనక తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలపై దృష్టి సారించింది. శాఖల వారీగా ఖాళీల వివరాల్ని సేకరిస్తోంది. ఇక దీనిలో భాగంగా తాజాగా రాష్ట్ర పోలీస్ శాఖ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల వివరాల్ని ప్రభుత్వానికి అందించింది. పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా నియామకాల ద్వారా మంజూరైనటువంటి పోస్టులు, ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నటువంటి వారి సంఖ్య, అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాల్ని తెలియజేసింది. ఇక దీని ప్రకారం మనం చూసినట్లయితే గనక ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో వివిధ కేటగిరీల్లో 12,452 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీటిలో అత్యధికంగా సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో 8,442 పోస్టులుంటే పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ కేటగిరీలో చూసినట్లయితే కనుక 3,271 వేకెన్సీలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇన్స్పెక్టర్ పోస్టుల నియామకానికి వస్తే ఎస్ఐ సివిల్ కేటగిరీలో 677 ఉంటే ఏఆర్ కేటగిరీలో 40 ఖాళీలున్నాయి. ఇక టీజీపీఎస్పీ కేటగిరీలో చూసినట్లయితే కనుక 22 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ సమర్పించినటువంటి నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు, ఉద్యోగుల సంఖ్య, మంజూరైనటువంటి పోస్టులు, ఇలా వివిధ కోణాల్లో సమీక్ష చేయడం కోసం ప్రభుత్వం మాజీ సీఐ శాంతికుమారి ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇది శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. ఉద్యోగులు, ఖాళీల సంఖ్య గురించి ప్రభుత్వ శాఖలు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని కమిటీకి అందించాలని అన్ని విభాగాధిపతులకు ప్రత్యేక సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఇక ఈ సమీక్షలు పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. ఇక దీని ఆధారంగా ఖాళీలతో జాబ్ క్యాలెండర్ తయారు చేస్తారు. ఆ తర్వాత దాని ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటన మాత్రం వాళ్ళకు కొంత ఆశాజనకంగా ఉందనే చెప్పుకోవాలి.